స్వామి భక్తికి ప్రతీక హనుమ. ఎక్కడెక్కడ శ్రీరామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడట. ఏడాదిలో 2 సార్లు హనుమత్ జయంతి జరుపుకుంటాం. అయితే చైత్రమాసంలో శ్రీరామనవమి తరువాత జరుపుకునేది హనుమత్ విజయోత్సవం అని, అసలైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో అని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది హనుమత్ జయంతి ఎప్పుడు వచ్చింది? హనుమత్ జయంతి ఏడాదిలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామ భక్తులకు హనుమత్ జయంతి మహాపర్వదినంగా పండితులు చెబుతారు. ఏడాదికి 2 సార్లు జరుపుకునే హనుమత్ జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్రమాసంలో హనుమత్ విజయోత్సవం పేరిట ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా జరుపుకోనున్న హనుమత్ జయంతి మరింత ప్రత్యేకమని పండితులు చెబుతున్నారు. ఏడాదిలో హనుమత్ జయంతి ఎందుకు 2 సార్లు జరుపుకుంటారంటే, రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆ రోజు చైత్రమాసం చిత్ర నక్షత్రం పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజుని హనుమంత్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది. అసలైన హనుమత్ జయంతి అంటే వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమత్ జయంతి. హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితంతో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే, అది కూడా మే చివరి వారంలో హనుమంతుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ రోజే అసలైన హనుమంతుని జయంతి. మే 22వ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజకు శుభ సమయం. హనుమత్ జయంతి రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి అయి పూజా మందిరంలో హనుమంతుని చిత్రపటం ముందు ఈ రోజంతా ఉపవాసం ఉంటానని దీక్ష స్వీకరించాలి. హనుమాన్కు ఇష్టమైన సింధూరం రంగు వస్త్రాలు ధరించాలి. హను అంటూనే చిత్రపటాన్ని సింధూరంతో అలంకరించాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. హనుమంతునికు తమలపాకుల దండను సమర్పించాలి. పసుపు రంగు అక్షింతలతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి. హనుమంతునికి అరటి పండ్లు ప్రీతికరం. అందుకే హనుమంతు జయంతి రోజు హనుమకు అరటి పండ్లను సమర్పించాలి. అలాగే వడపప్పు పానకం హనుమకు నివేదించాలి. ఇంకా హనుమంతునికి ఎంతో ఇష్టమైన వడమాల అప్పాలమాల సమర్పిస్తే కార్యసిద్ధి జయం లభిస్తాయని శాస్త్రవచనం. బెల్లం శనగలు బూందీ లడ్డు కూడా హనుమంతునికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. హనుమత్ జయంతి వేడుకలు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో హనుమత్ జయంతి సందర్భంగా 5 రోజుల పాటు ఘనంగా వేడుకలు జరగనున్నాయి.